దేవునికి మహిమ కలుగును గాక. మరొక మారు యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ వద్దకు వచ్చి ఉన్నానండి. కొన్ని మాటలు చెప్పాలని. దేవునికి మహిమ కలుగును గాక. రోమా పత్రిక 15వ అధ్యాయం, రోమా పత్రిక 15వ అధ్యాయం నుండి స్టార్టింగ్ నుండే ఒక 4 మాటలు చదువుతున్నానండి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఏమంటుండు దేవుడు ఇక్కడ? రోమా పత్రిక 15వ అధ్యాయం అండి. చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన మాటలు ఇవి. ఏమంటున్నాడంటే, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనులైన దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. ఆమేన్. క్రీస్తు కూడా తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను. ఏలనగా ఓర్పు వలన లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరేక భావమును గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఇండునట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోమా పత్రిక 15వ అధ్యాయం అండి. మరి చక్కని మాటలు ఉన్నాయి. చాలా బలపరచే మాటలు. ఎవరికి బలపరచాలంట? బలహీనులను బలపరచమని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు, పరిశుద్ధాత్మ దేవుడు. మనలను మనమే బలపరచుకోవద్దు, బలహీనులను స్పష్టంగా రాశాడండి. బలహీనుల దౌర్బల్యం. ఎవరు ఈ బలహీనులంటే, యేసు ప్రభుని నమ్ముకొని ఆయన శక్తిని ఆశ్రయించని వారు. ఆయన ఎలాంటి కార్యాలన్నా చేస్తాడు కదండి. చనిపోయిన వాళ్ళను లేపిండు, గుడ్డి వాళ్ళకు కళ్ళు ఇచ్చిండు, కుంటి వాళ్ళను నడిపించుడు కదా. మన దేవుడు గొప్పవాడు కదా. ఏ పనైనా చేస్తాడు ఆయన. కాబట్టి అయితే సరిగా విశ్వాసం లేనివారు వీళ్ళు బలహీనులు అన్నమాట. సరిగా నమ్మనులు వీళ్ళు బలహీనులు. ఎలా నమ్మరు? అవ్వ కావాలి, బువ్వ కావాలి వీళ్ళకి. అర్థమైందండి? బలహీనులు అంటే ఎవరు? వీళ్ళు క్రైస్తవులే. వీళ్ళు కూడా క్రైస్తవులేనండి. వీళ్ళు చర్చిలోకి వెళ్తారు, వీళ్ళు పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, కానీ బలహీనులు వీళ్ళు. ఏ విషయంలో బలహీనులు అంటే యేసు ప్రభు శక్తిని ఆశ్రయించని వారిలు. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడవో మరి ప్రార్థన చేసి తెలుసుకోలేని వారన్నమాట. ఇది ఉపవాసం ఉండలేరు, దేవుని కాడ కనిపెట్టలేరు, దేవుని
కన్నీరు కార్చి మోకరించి ప్రార్థన చేసి అడగలేరు. వీళ్ళు బలహీనులు. మన దేవుడు గొప్పవాడండి. మనతోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఆయన మారని దేవుడు, మరవని దేవుడు. ఆయన అసలు భూలోకాన్ని సృష్టించిందే మనిషి కోసం, మనుషుల కోసం. 5 దినాలు సృష్టించేశాడండి. 6వ దినము మనల్ని చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి క్రైస్తవులైన మనము ఎలాగుంటున్నాం? రాకడ దగ్గర ఉందండి. అపవాదికి చోటు లేదు, అపవాదికి సమయం లేదు. కాబట్టి వాడు ఏం చేస్తుడు? వాడు చాలా మనుషులందరినీ వాడి వైపు తిప్పుకుంటున్నాడు. ఇప్పుడు అయితే అదే ఉంది. చిన్నపిల్లలు అందరూ మనుషులందరినీ వాడి వైపు తిప్పుకుంటున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఒకసారి మనం గ్రహించుకోవాలి. పౌలు గారు రోమా పత్రికలో 15వ అధ్యాయంలో చక్కని మాటలు రాపిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాలు ఎవరికి తెలుస్తుంది? మనకే కదా. మనమే కదా చదివేది, మనమే కదా బలవంతులము. కాగా బలవంతులమైన మనము చెప్తున్నాడు. కాగా బలవంతులమైన మనము బలవంతులమంట. చూడండి ఎంత చక్కగా మాట్లాడాడు. మనలను మనమే సంతోషపరచుకొనక, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు, వాళ్ళ దౌర్బల్యములను భరించుటకంట. భరించాలంట. మనం బద్ధులమై భరించాలంట. ఎలా భరించాలి? ప్రార్థన చేయాలి, వాళ్ళను రోజు సాధన చేయాలి, వాళ్ళకు నేర్పాలి, దేవుడి గురించి చెప్పాలి కదా. ఒకసారి కడగబడి మళ్ళా లోకంలో కలిసిపోయే వాళ్ళని గురించి కనిపెట్టాలి. మనం వాళ్ళ కొరకు పరిశుద్ధాత్మ దేవుని కాడ కనిపెట్టాలి, అడగాలి. ఇది మన పని. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇలా చెప్పాలంటే చాలా ఉంది. చదువుకుంటారు కానీ ఇంత లోతుగా చదువుకోలేదు. కాబట్టి ఎందుకో నాకు ఆ దేవుడిచ్చిన కృపను బట్టి వచ్చిరాని మాటలు రావట్లేవు. నాకు తెలుసు కదా. నాకు ఇప్పుడు జ్వరం వచ్చి 15 రోజులు అయింది. అయినప్పటికీ వీడియోలు చేయాలని ఆశ. కాబట్టి బిడ్డలందరికీ నేను దండం పెట్టి చెప్తున్నానండి. దయచేసి బలహీనుల వాళ్ళ కొరకు బలపరచండి, ఊతనీయండి. ఏం కాదనండి. అవసరం వస్తే మీ దగ్గర ఉన్నది సాయం చేయండి, డబ్బులు సాయం చేయండి. వాళ్ళకి ఏ కుదవ ఉందో అది ఇవ్వండి. కానీ యేసు ప్రభువును విడవద్దని బతిలాడండి. ఒకసారి బాప్తిసం తీసుకున్నాక మళ్ళీ లోకంలో కలవద్దని బతిలాడండి, దండం పెట్టండి. మన ప్రభుయే మన కొరకు పరలోకం ఇచ్చిపెట్టొచ్చాడు కదా. మనం వాళ్ళని పోయి బతిలాడలేమా? దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. నా వీడియోలు మాత్రం బాగా చూస్తున్నారండి, అందును వందనాలు. ఏదో పిచ్చిదాన్ని, పనికిరాని దాన్ని. ఆల్రెడీ నాకు పిచ్చి తులసి అని పెట్టారు. పిచ్చి తులసి అంట. నేను ఏసే కోసం ఆ పేరు నాకు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి నా కొరకు ప్రార్థన చేయండి, నా వీడియోలు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికి పంపించండి. ఈ కొద్ది మాటలు దేవుడు దించును గాక. ఉంటారండి. దేవుడి చిత్తమైతే, దేవుడు రాకడ ఆలస్యమైతే మరొక మారు మీ ముందుకు వచ్చి మరొక వాక్యంతో వస్తానండి. ఉంటాను. ఆమేన్.